సగ్గుబియ్యం రసమలై తయారీకి కావాల్సిన పదార్థాలు ఇదిగో సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాం అన్నమాట. పాలు, డ్రై ఫ్రూట్స్, పంచదార, కుంకుమ పువ్వు, అంతే. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. చాలా చాలా సింపుల్. మరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఫస్ట్ గ్యాస్లకి ఇచ్చేసేయండి. ఓకే, మీరు నన్ను మీరు అని పిలుస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. అంటే ఈ ప్రోగ్రామ్ కాబట్టి మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటే బాగుంటుందేమో అనేసి. మరి సరే, అయితే స్టవ్ ఆన్ చేసేసాను. ఇప్పుడు పాలు పోసేద్దామా? చిక్కటి పాలు అయితే బాగుంటుంది రసమలైలో. ఓకే ఓకే, అయితే మరిగేలోపు ఏమన్నా ఉందా మనం చేయడానికి? ఖచ్చితంగా ఉంది. ఫస్ట్ పాలు పోసాం కాబట్టి మరుగుతూ ఉంటాయి. ఓకే, ఈ లోపు ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నాం. అవునవును. ఓకే, అవి తీసుకొని అలాగే పంచదార, ఓకే, ఇవి రెండు కలిపి మిక్సీ పట్టేసేయండి. అది నాదే బాధ్యత. మీదే బాధ్యత. చేసుకొస్తే మనకు కూడా వర్క్ స్పీడ్గా అవుతుంది. అంతే అంతే. ఎస్, వర్క్ మైండెడ్ ఎక్కడున్నా కూడా. ఓకే, సగ్గుబియ్యం, నానబెట్టిన సగ్గుబియ్యం అంతా వేసేసుకోవచ్చేమో కదా? మొత్తం వేసేసుకొని అలాగే పంచదార కూడా వేసేసుకోండి. ఓకే, ఓహో, దీనిలో స్వీట్నెస్ కోసం కొంచెం పంచదార సరిపోయినట్టు. ఓకే, చాలా కొంచెం తక్కువ వేసుకుంటే ఓకే, బెటర్. మిక్సీ పెట్టుకొచ్చేసేయండి. సో రెడీ అయిపోయిందా? ఇలా అయ్యింది, పేస్ట్ లాగా నలిగిపోయింది. అంతే. ఇప్పుడు ఇది మిక్సింగ్ బౌల్లోకి తీసేస్తా. ఎందుకంటే మనం ఎలాగా స్వీట్ కింద లడ్డూలు చేస్తున్నాం కదా, అలా డిఫరెంట్ గా చిన్న చిన్న బాలు చేసుకుంటే ఉండల్లాగా వస్తాయి. అవి చక్కగా ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, పక్కన పెట్టేసి అది కొంచెం బాల్ కింద చేసేస్తాం. సరే, ఇవి నేను చేసుకుంటూ ఉంటాను. అసలు విజయ గారికి ఇండస్ట్రీతో పరిచయం ఏ విధంగా ఏర్పడింది, ఎప్పటి నుంచి? అబ్బో, అదంతా చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ అన్నమాట. అంత పెద్దగా వద్దు, మాకు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా కావాలి. నువ్వు చెప్పినట్టే చెప్తాను. ఎంతవరకు కట్ చేసుకుంటారో చేసుకోండి. అయితే అదే ఫ్లాష్ బ్యాక్ వెళ్తే, మా ఊర్లో ఒక సినిమాకి నన్ను హీరోయిన్ గా అడిగారు. శ్రీకాంత్ గారి పక్కన అడిగారు. బట్ అప్పుడు నాకు మ్యారేజ్ అయిన 1 month. మా నాన్నగారు అన్నారు సినిమాలు లేవు ఏమీ లేవు, ఇప్పుడు మా అమ్మాయి చేయదు అన్నారు. కట్ చేస్తే పరిస్థితిని బట్టి మేము హైదరాబాద్ వచ్చేసాం. ఓకే, సరే, ఏదో మా వర్క్ లో మేము ఉండి ఏదో చిన్న చిన్నగా పని చేసుకుంటే ఏదో బిజీగా ఉన్నాం. ఓకే, ఆ లైఫ్ లో మళ్ళీ ఆ టైంలో మళ్ళీ నన్ను ఒక ఆర్టిస్ట్ గా ఎక్కడో ఒకళ్ళు చూసి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ విజయ్ అయితే బాగుంటుందని మళ్ళీ కళ్ళమ్మతల్ని ఎదుర్కొంటే మా ఇంటికి వచ్చింది. ఓకే, సరే, అప్పుడంటే నేను మిస్ అయ్యాను, ఇప్పుడు ఎందుకు మిస్ అవ్వాలనేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను తీసుకున్నా. నేను తీసుకుని ఫాలో అయ్యా. ఓకే, ఒక సంధ్య మూవీ అన్న దానికి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాను. ఓకే, కట్ చేస్తే ఈటీవీలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తా ఒక 2-3 days. అలా చేస్తుండగా ఈటీవీలో బట్టి విక్రమార్కుడు అనే సీరియల్లో హీరోయిన్ జంప్ అయిపోయింది, డేట్స్ కుదరక. వేరే కంట్రీ అమ్మాయి. అమ్మాయి వెళ్ళిపోతే ఈటీవీ సుమన్ గారు ఎవరినో పెట్టడం ఎందుకు, రీప్లేస్ కి మన విజయ ఉంది కదా, విజయాన్ని పెట్టండి హీరోయిన్ కింద అని ఈటీవీ సీరియల్లో మెయిన్ లీడ్ కింద స్టార్ట్ చేశారు. ఇది జరిగి 17-18 years అవుతుంది మినిమం. ఇంకా అక్కడి నుంచి చిన్న చిన్నగా క్యారెక్టర్స్ అలాగా కళ్ళమ్మ తల్లి దగ్గర మళ్ళీ చేసే అవకాశం వచ్చి ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఈ రోజు నీ దగ్గర నిలబడ్డారు. అంటే ఎంత బ్లెస్సింగ్ ఉంటే. అదే శ్రీకాంత్ గారితో మళ్ళీ సినిమా చేస్తాను నేను. శ్రీకృష్ణదేవరాయ మూవీ చేస్తాను, హీరోయిన్ కి వదిన. అప్పుడు ఆయనతో షేర్ చేసుకోండి. ఒకప్పుడు మీ పక్కన నేను చేయాల్సింది. ఆ సినిమా ఏంటంటే చాలా బాగుంది, సినిమా షూటింగ్ అయిపోయింది. ప్రేయసి రావి సినిమా రిలీజ్ కుంది. 3rd మూవీకి ఆయన పక్కన అడిగారు. వివి సత్యనారాయణ గారు అడిగారు. మా పెద్దనాన్న గారి ఇంట్లోనే షూటింగ్ చేశారు. ఆ చనువు మీద అడిగారు. తర్వాత మళ్ళీ ఇంకా ఆయనతో షేర్ చేసుకున్నాక సినిమాలో అయితే డేట్లు రావట్లేదు అనేసి సీరియల్స్ నమ్ముకుని ఏదో కొంచెం నెల సాలరీ లాగా వస్తుందని సీరియల్ స్థిరపడిపోయారు. ఇంకా మెయిన్ క్యారెక్టర్ చేసుకుంటూ కంటిన్యూ అయిపోయి ఈ రోజు ఇలాగా నీతో వంట చేసే అవకాశం దొరికింది. ఇక్కడ దాకా వచ్చాను. ఇది నా ఫ్లాష్ బ్యాక్. ఓకే, అబ్బా, చెప్పినట్టుగా కట్టి కొట్టే తెచ్చా అన్నట్టుగా సింపుల్ గా. ఎందుకంటే నేను చెప్పడం మొదలు పెడితే ఫుల్ ఎపిసోడ్ అయిపోతుంది. ఓకే, నేనైతే ఇవి చేయడం కూడా అయిపోయింది. మీ ఫ్లాష్ బ్యాక్ లో వింటూనే ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసాను. అయితే నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఎలాగ అవి బాల్స్ అయిపోయినాయి కాబట్టి మనం ఇందులో కొంచెం అవి వేసుకోవాలి. తర్వాత పంచదార వేసుకోవాలి ఫస్ట్ పాలలోకి. ఓకే, పాలలో పంచదార వేసుకుంటాం. ఇదిగోండి, మీరు వేసేసేయండి. ఈ
పాలు మట్టికి ఆల్రెడీ మనం ఇందులో కొంచెం పంచదార వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది కదా. వేసుకుంటే చాలు. పాలు మరుగుతున్నాయి కదా, మరిగిన తర్వాత 1 సెకండ్ ఆగిన తర్వాత అవి ఇందులో వేసి ఇప్పుడు వేసేసేనా నేను? వేసేసుకోరు. పాలల్లో ఉడకాలను. మరి ఆయనకు పాలన కూడా ఇష్టం కదరా. ఇప్పుడు కుంకుమ పువ్వు ముందు వేసేసుకుందామా? వేసేసుకో, కలర్ కూడా వస్తుంది, మంచి కలర్ వస్తుంది. మంచి కలర్ వస్తుంది. ఇదిగోండి వేసేసేయండి. సో కుంకుమ పువ్వు సగ్గుబియ్యం రసమలై రెడీ అయిపోతుంది. ఓకే విజయ గారు, మన సగ్గుబియ్యం రసమలై మంచి కలర్ఫుల్ గా భలే ఉంది. అవును కదా. మరి అందులో మనం కుంకుమ పువ్వు వేసాము కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా ఎంత బాగా వస్తుందో. అవును. సరే ఇక డిష్ అవుట్ చేసేద్దాం మరి. ఓకే. పాలు అయితే మెయిన్ మనకి గుర్తు ఏంటంటే 6 లీటర్ పాలు వేసుకున్నామంటే అవి 1/2 లీటర్ వరకు బాగా మరగాలి. అదే కదా ఫ్లేవర్ టేస్ట్. మరి బాయిల్ అవ్వాలి, రసం లాగా ఎక్కువ రావాలి కదా. అవును. లాస్ట్ లో మనం ఏం చేసుకోవాలి? గార్నిష్ చేసుకోవాలి. అసలు అయింది ఇదే. ఇందులో పిస్తా బాదం పప్పు ఉంది. నీకు స్వీట్ అనగానే తెలిసిపోయింది అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలని. మరి బాదం పప్పు అసలు నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే ఈ ఫైనల్ టచ్ ఇవ్వడమే అనమాట. అది వంట మీరు ఎంత కష్టపడి చేసినా లాస్ట్ లో నేను ఇస్తాను చూడండి. వంట అంతా చేసి మేము కష్టపడాలి, పైన గార్నిష్ చేసి సింపుల్ గా నువ్వు క్రియేట్ కొట్టేద్దామని. మరి ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్, దేవుడి కన్నా మనుషులకైనా అంతే కదా. చూసారు కదా అంటే వేడి వేడిగా సగ్గుబియ్యం రసమలై రెడీ చేసుకుందాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సగ్గుబియ్యం రసమలై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, పాలు, పంచదార, కుంకుమ పువ్వు, తరిగిన బాదం, తరిగిన పిస్తా. సగ్గుబియ్యం రసమలై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన సగ్గుబియ్యం, పంచదార వేసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో పంచదార, సగ్గుబియ్యం ఉండలు, కుంకుమ పువ్వు వేసి పాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి తరిగిన పిస్తా, బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వినాయక చవితి స్పెషల్ సగ్గుబియ్యం రసమలై రెడీ.